ఇన్ని రోజులు వెన్నెలని చిత్రహింసలు పెట్టిన ఈ నందినికి వైష్ణవి సరిగ్గా బుద్ధి చెప్పింది. అపరిచితుడు మూవీని మరోసారి గుర్తు చేసినట్టుగా చేసింది. ఒక్కసారిగా నందిని వైష్ణవిని కొరడాతో కొట్టాలని చూస్తే వైష్ణవి ఆ కొరడా తీసుకొని నందినిని కొట్టి ఒక్కసారిగా ఏదో ఆత్మ తనలో దూరింది అన్నట్టుగా బిహేవ్ చేస్తుందనమాట. షాక్ అయిపోతారు, ఇంట్లో అందరూ షాక్ అయిపోతారు. ఏంటి నందినిని కొడతావా అని అంటూ ఉంటే మిమ్మల్ని కూడా కొడతాను అని చెప్పని అందరినీ బెదిరించేస్తుంది, భయపెట్టేస్తుంది. తల్లి లేని పిల్ల అనుకునేది కూడా లేకుండా నా కూతుర్ని నా కళ్ళ ముందే కొడతావా అంటూ మాట్లాడతారనమాట. అప్పుడే విష్ణు ఫోటో కూడా చూపిస్తారు. మరలా వాళ్ళని తిరిగి కొట్టి వెన్నెల్లాగా ప్లీజ్ అత్తయ్య నన్ను కొట్టకండి అత్తయ్య అంటూ మరలా ఇంకొక యాక్టింగ్ చేస్తుందనమాట. విపరీతమైన యాక్టింగ్ అది. ఇక నందిని ఏం చేయాలో అర్థం కాదు. నా చేతిలో కొరడా ఉంది, కానీ భయపడుతుంది, కానీ దెబ్బలు మాత్రం తినేది మాత్రం నేనేను అంటూ ఒక్కసారిగా వైష్ణవిని చూసి షాక్లో ఉండిపోతుంది అనమాట నందిని. ఏం చేయాలో అర్థం కాదు. నేను చూస్తున్నది వెన్నెలనేనా తిరగబడి మాట్లాడుతుంది, ఏదో ఒక ఆత్మలాగా వచ్చినట్టు మాట్లాడుతుంది ఏంటి అంటూ ఒక్కసారిగా అక్కడున్న వాళ్ళందరూ షాక్ అయిపోతారు. మొత్తం మీద మంచి ట్విస్ట్